హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము తెలంగాణ ఎంసెట్ కి సంబంధించి మీకు కాలేజ్ ఫీ ఎలా కట్టాలి అన్న దాని గురించి మీకు క్లియర్గా క్లారిఫై చేయబోతున్నాను. సో ఇందులో ఫస్ట్ మీ ర్యాంక్ కనుక 10,000 నుంచి 1 lakh అంతకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చి మీకు రియంబర్స్మెంట్ ఫీ రియంబర్స్మెంట్ లైక్ మీరు ఈడబ్ల్యూఎస్, బీసీఏ, ఎస్సీ, ఎస్టీ ఏ కేటగిరీ వారైనా ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉంటే మీకు అలాట్మెంట్ లెటర్లో ఎలా ఉంటుంది అన్నది మీకు క్లియర్ చెప్తాను. సో ఇక్కడ మీకు అలాట్మెంట్ లెటర్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి వస్తే ఇలా అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్లో వచ్చింది, దాని కింద ఇలా ఉంటుంది. సో నేను క్లియర్గా మీకు క్లియర్గా అది ఎలా ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వన్స్ అగైన్ మీ ర్యాంక్ 10,000 నుంచి 1 lakh కంటే ఎగ్బో మీకు ఫీ రియంబర్స్మెంట్ ఇన్కమ్ ఉండి ఈడబ్ల్యూఎస్, బీసీఏ, ఏబిసిడిఈ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ అయి ఉంటే ఫీ ఎట్లా కట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కాలేజ్ వాళ్ళు కొంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు, దాన్ని ఏమంటారు అంటే ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజీకి ఒక 68,000 ఫిక్స్ చేశారు అనుకుంటే ఇందులో మీ ర్యాంక్ 10,000 నుంచి అబోవ్ 1 lakh అంతకంటే ఎక్కువ ఉంటే రియంబర్స్మెంట్ అన్నది ఒక 35,000 గవర్నమెంట్ ఇస్తుంది. సో గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఫైనల్గా ఎంత 68,000లో 35,000 తీసేస్తే 33,000 మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీంతో పాటు తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అని ఒక 100 రూపీస్ అయితే ఉంటుంది. సో అది కలుపుకొని మొత్తం 33,100 రూపీస్. ఇది ఈ కాలేజ్ 68,000 ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సిబిఐటీలో ఇంకేదైనా మంచి కాలేజ్లో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో సీట్ వచ్చింది, అందులో 1,30,000, 1,40,000 ఉంటే సో 1,40,000 అనుకుంటే 1,40,000లో 35,000 తీసేసి మిగతా అమౌంట్ ఎంత ఉంటుందో అంత అమౌంట్ మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మీరు 10,000 అబౌట్ 10,000 ర్యాంక్ లైక్ 1 lakh ఉంటే కట్టాల్సిన ఫీజ్. దీంతోపాటు కింద మీకు క్లియర్గా ఇంక్లూడ్ అదర్ ఫీ వేరెవర్ అప్లికేబుల్ అంటే కాలేజ్ వాళ్ళు ఏమన్నా మీకు మెన్షన్ చేస్తే అది కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మీ ర్యాంక్ కనుక 10,000 అబోవ్ 10,000 లైక్ 1 lakh ఉంటే మీకు రియంబర్స్మెంట్ లేని వాళ్ళు, సో ఇక్కడ కనుక చూస్తే మీకు ఫ్రీ రియంబర్స్మెంట్ లేని వాళ్ళు లైక్ ఓసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, బీసీఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ ఇక్కడ సేమ్ కాలేజ్ ఫీ 68,000 అయితే అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటే అందులో మీకు ఫ్రీ రియంబర్స్మెంట్ లేదు కాబట్టి 0 తీసేస్తారు, అంటే మనకు అక్కడ 35,000 తీసేసినాక సో మీరు ఎంతైతే కాలేజ్ ఫీ మెన్షన్ చేశారో కాలేజ్ వాళ్ళు అంత అమౌంట్ కట్టాల్సిన అవసరం. దాంతోపాటు 1,000 రూపీస్ 100 రూపీస్ ఎక్స్ట్రా, సో 68,100 రూపీస్ అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలా 1 lakh లోపు 1 lakh అంటే 10,000 అబోవ్ ఉన్న వాళ్ళు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళ గురించి. ఇక నెక్స్ట్ కేసు వచ్చేసి 1 ర్యాంక్ నుంచి ఫస్ట్ ర్యాంక్ నుంచి 10,000 ర్యాంక్ వాళ్ళకి ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటే సో ఇప్పుడు కనుక చూస్తే అందులో ఫీ రియంబర్స్మెంట్ ఉన్నవాళ్ళు లైక్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న ఎవరైనా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న ఈడబ్ల్యూఎస్ కానీ లేదనుకుంటే బీసీఏ, బిడిఈ అప్ టు ఈ వరకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చూస్తే కనుక మీరు ఇక్కడ ఇది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇది ఇలా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రము సో మీ ర్యాంక్ కనుక ఎస్సీ, ఎస్టీ వాళ్ళ అయి ఉండి 1 lakh 10,000 లోపు ర్యాంక్ ఉంటే మీరు 68,000 కాలేజ్ ఫీ మెన్షన్ చేసినా మీరు పే చేయాల్సింది ఓన్లీ 5,000 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. 5,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది, అంటే 5,000 ప్లస్ 100 5,100 రూపీస్ కాలేజ్కి పే చేయాలి. సో వన్స్ మీరు ఈ అమౌంట్ మరి మాకు ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది సార్ 10,000 లోపు ర్యాంక్ వాళ్ళకి అని అంటే మాత్రం ఇవి ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ మీరు అన్ని ఫేజెస్ అయిపోయాక మీ బ్యాంక్ అకౌంట్కి అంటే కాలేజ్లో ఉన్న అన్ని ఫేజెస్ కౌన్సిలింగ్ అయిపోయాక మీ బ్యాంక్ అకౌంట్కి ఈ అమౌంట్ అన్నది రిఫండ్ కావడము జరుగుతుంది. సో ఇది ఎస్సీ, ఎస్టీ ఎవరైతే రియంబర్స్మెంట్ ఉన్నా 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళ గురించి. నెక్స్ట్ వచ్చేసి మీ ర్యాంక్ కనుక 1 ర్యాంక్ నుంచి అంటే బిలో 10,000 ర్యాంక్ ఉండి మీరు కనుక ఈ ఈడబ్ల్యూఎస్ కానీ లేదనుకుంటే బీసీఏ, బీసీడిఈ అలా ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ 1,000 నుంచి 10,000 ర్యాంక్ వాళ్ళకు మాత్రం మీరు
ఒక 10,000 ర్యాంక్ అయితే 10,000 రూపీస్ అయితే కట్టాలి. కాలేజీ ఫీ ఎంత ఉన్నా లైక్ సిబిఐటి కానీ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కానీ వాసవి కానీ సో అలా పెద్ద కాలేజీలో ఎంత కాలేజీ ఫీ ఉన్నా మీరు మాత్రం జస్ట్ ఒక 10,000 రూపీస్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు కాలేజీ గ్రీన్ ఫండ్ ట్యాక్స్ కింద 100 దట్ ఈస్ ఫైనల్గా మీకు ఒక 10,100 రూపీస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది కూడా ఎవరైతే రియంబర్స్మెంట్ ఉంటుందో వాళ్ళు, అంటే ఎవరైతే రియంబర్స్మెంట్ ఉండే వాళ్ళు మీరు మాత్రం ఈ యొక్క ర్యాంకు 1,000 నుంచి 10,000 లోపు ఉండుంటే ఎస్సీ ఎస్టీలు అయితే 5,000, బీసీ కానీ లేకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అయితే 10,000 కట్టాల్సిన అవసరం ఉంది. ఇది మళ్ళీ మీ అకౌంట్లోకి అన్ని కేసెస్ అన్ని వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకొని మీరు కాలేజీలో జాయిన్ అయితే. ఇక రాని వాళ్ళ గురించి మాట్లాడదాం. సో ఈ సేమ్ కేసు రాని వాళ్ళు ఇక్కడ మీరు కనుక తీసుకుంటే ఉదాహరణకు మీరు కనుక సేమ్ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా మీ ర్యాంక్ గనక 1,000 నుంచి 10,000 అయ్యి ఉండే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5,000 ఉంటుంది. మీరు పే చేయాల్సింది కూడా 5,100. బట్ ఏంటంటే మీకు ఈ యొక్క రియంబర్స్మెంట్ రాదు. అమౌంట్ అన్నది మీ అకౌంట్లోకి అన్ని ఫేజెస్ అయిన తర్వాత రాదు. సేమ్ మళ్ళీ అదే ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీ కానీ లేదనుకుంటే ఇంకెవరైనా కానీ మీకు కనుక సీటు వచ్చి ఉంటే రియంబర్స్మెంట్ లేకుంటే మాత్రం మీకు 10,100 కట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే మీ అకౌంట్కి రియంబర్స్మెంట్ అయితే రాదు. సో ఇది స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. సో ఎవరైతే 10,000 లోపు ర్యాంకు వచ్చి ఉంటే మాత్రం మీకు ఎస్సీ వాళ్ళు అయితే 5,000, ఎస్సీ ఎస్టీ 5,000, బీసీ కానీ లేదనుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 10,000 రూపీస్ కట్టాలి. అవి రియంబర్స్మెంట్ అయితే. రాని వాళ్ళు అయితే కట్టి అట్లాగనే వదిలేయాలి. మీకు మళ్ళీ రియంబర్స్మెంట్ అన్నది జరగడం కుదరదు. అదే ఒకవేళ మీరు కనుక 10,000 అబౌవ్ 10,000 అయితే మీకు రియంబర్స్మెంట్ ఉంటే మాత్రం 35,000 తీసేయడం జరుగుతుంది. లేని వాళ్ళకు మాత్రం రియంబర్స్మెంట్ ఉండకుండా 0 తోటి మీకు ఎంతైతే అమౌంట్ ఉందో కాలేజ్ ఫీ అంత కట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ కాలేజ్ ఫీకి గురించిన టోటల్ ఇన్ఫర్మేషన్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.